హాయ్ అండి, వెల్కమ్ టు రాణి హెల్తీ ఫుడ్స్. ముందుగా మీకు అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు భోగి పండుగ కదండి. మరి ఈరోజు భోగి పండుగ స్పెషల్ నాటుకోడి పులుసు, అలసంద గారెలు. సూపర్బ్ కాంబినేషన్. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. నాటుకోడి పులుసు తయారు చేసుకుందాం. అందుకు గాను మసాలాను తయారు చేసుకోవాలండి. అందులో కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 3 ఏలైచి, అల్లం ముక్కలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా మిరియాలండి, ఒక 1/2 టీ స్పూను మిరియాలు తీసుకున్నాను, ఎండు కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసుకొని చివరగా కొద్దిగా టమాటాలు అండి, 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మనము ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న నాటుకోడి చికెన్ ముక్కలను అందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ నాటుకోడి ముక్కలు ఎంత బాగా వేగితే అంత బాగుంటాయండి. ఆయిల్లో బాగా వేయించేసేయాలి ఇవి. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, రెండు వేసుకొని ముక్కలకు బాగా పట్టే విధంగా మెల్లమెల్లిగా ఈ విధంగా కలుపుతూ ముక్కలు బాగా గట్టిపడే వరకు వేయించుకోవాలండి. అందులో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాను కూడా అందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలకు బాగా మసాలా పట్టే విధంగా మెల్లిమెల్లిగా కలుపుతూ మసాలా కూడా బాగా వేగేటట్లు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని పొళ్ళన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత అందులో మనకు కావాల్సిన నీళ్లు పోసుకోవాలండి. ఎందుకంటే నాటుకోడి కదా, ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఓ 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇంకా తొందరగా కావాలనుకునే వాళ్ళు కుక్కర్లో వేసి కూడా ఉడికించేసుకోవచ్చు. నాటుకోడి ఎంత బాగా ఉడికితే ఎంత బాగుంటుందండి. ఇప్పుడు నాటుకోడి పులుసు తయారైపోయింది. చివరిగా కొత్తిమీరని చల్లుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అలసంద వడలు తయారు చేసుకుందాం. దానికి గాను 4 గంటల పాటు అలసందల్ని నానబెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ అలసందలను మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదండి. అందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు అల్లం కూడా పచ్చిమిర్చి 2 పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండి మాత్రం మెత్తగా వేయకూడదండి, కొద్దిగా బరకగానే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వడలు వేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న వడలు వేసుకుంటే మనకు పులుసులోకి చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కూడా కాలుతాయండి బాగా. ఇదే విధంగా మనకు కావాల్సిన వడలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని బాగా వేయించుకోవాలండి.
ఎక్కువ మంట ఉంటే పైన మాత్రం మాడిపోయి లోపల ఉడకదనమాట. అప్పుడు మనకు అంతగా క్రిస్పీనెస్ రాదు. నిదానంగా వేయించుకోవాలండి వీటిని. ఈ వడలను వేడివేడిగా నాటుకోడి పులుసుతో కలిపి తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. వడలు చల్లారిపోతే అంత టేస్ట్ ఉండవు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేసుకొని తినండి. చూసారు కదా, మన సూపర్ కాంబినేషన్ నాటుకోడి పులుసు అలసంద వడలు తయారైపోయినాయి. ఇవి రాయలసీమ స్పెషల్ అండి. ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.